అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి రోజున తప్పకుండా వినవలసినటువంటి కథల్లో ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి మహాపుణ్యం లభిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. మరి ఈ రోజున మనం శ్రీమన్నారాయణుల వారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ కథను ఒక్కసారి విని స్వామి సాయుధ్యాన్ని పొందుదాం. తొలి ఏకాదశి అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి నిష్ఠతో శ్రీ మహావిష్ణువును తలుచుకుంటే సకల పాపాలు హరించి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఇది. పూర్వకాలంలో ఒక విశాలమైనటువంటి అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి లోకజ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమి కూడా దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కూడా కేవలం ఆకలి తీర్చుకోవడం, కడుపు నింపుకోవడం, అలా శత్రువుల నుండి ప్రాణాలను కాపాడుకోవడం వరకు మాత్రమే పరిమితం. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీస్తూ ఉండేది. ఆ పిచ్చుక ఇక చీకటి పడేసరికి తన గూటికి చేరుకునేది. ఇదే దాని యొక్క నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనేటువంటి ఒక మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు, కానీ అహంకారి. తను చేసేటువంటి దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనను మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉంటాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్మేవాడు. ఆ అమరసింహుడు అనేటువంటి రాజు ప్రజల పట్ల దయ, నిస్వార్థ ఇటువంటి సేవల కన్నా కూడా తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికై ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఆహారం వెతుక్కుంటూ పిచ్చుక ఆ అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంటుంది. ఆ ఆశ్రమంలో మహర్షి తన శిక్షలకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉంటాడు. అక్కడికి దగ్గరలో ఒక చెట్టు కొమ్మపై కూర్చొని ఉన్నటువంటి పిచ్చుక వారు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి వింటూ ఉంటుంది. అప్పుడు ఆ మహర్షి గంభీరమైనటువంటి స్వరంతో, ఓ శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి పవిత్రమైనటువంటి రోజు. తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ శ్రీ మహావిష్ణువును కనుక తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాకుండా సకల జీవరాశికి వర్తిస్తుంది. కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే ముఖ్యం, కానీ ఆడంబరాలు అసలే కాదని చెబుతాడు. ఆ మాటలన్నీ కూడా విన్నటువంటి ఆ పిచ్చుకకు బాగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగా ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నిజంగా నేను నా జీవితం అంతా కూడా కేవలం ఆహారం కోసం బ్రతికానే. నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి. ఇల్లుల నుండి తప్పించుకోవడానికి చేసేటువంటి పాపాలు, పురుగులను చంపి తినడం వల్ల వచ్చినటువంటి పాపాలు, ఇవన్నీ కూడా నేను వీటన్నిటి కోసం పడినటువంటి ఆరాటం. వీటన్నిటికీ కూడా ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఈ పాపాలన్నీ పోతాయా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. మహర్షి చెప్పిన మాటలు అన్నీ విని ఆ చిన్న మనసులో నాటుకుపోతాయి. దాంతో ఆ పిచ్చుక ఏవైతే అది అవుతుందిలే అని చెప్పి ఈరోజు ఎలాగైనా కానీ ఉపవాసం ఉందామని చెప్పి గట్టిగా నిశ్చయించుకుంటుంది. దాంతో అది ఆ తొలి ఏకాదశి రోజున ఏమి తినకుండా అలాగే ఉంటుంది. తన జీవితంలో ఎప్పుడూ కూడా కడుపు మార్చుకొని ఆ పిచ్చుక ఉపవాసం ఉండడం అసలు చేసి ఎరుగరు. చాలా కష్టంగా అనిపిస్తుంది. పిచ్చుక ఆ రోజు ఆకలితో, అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. అయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ యొక్క సకల పాపాలు నశించడం కోసమై ఆ మహర్షి మాటలను గుర్తు తెచ్చుకొని ఎలాగైనా కానీ ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని చెప్పి పట్టుదలతో ఉంటుంది. అయితే అది ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో కానీ దానికి కూడా సరిగ్గా తెలియదు. కానీ ఏదో తెలియనటువంటి ఒక శక్తి దానిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది.
పగలు గడిచి రాత్రి కూడా గడుస్తుంది. ఆ రాత్రికి ఇది ఇంకా బలహీనంగా ఆ చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయేటటువంటి ప్రయత్నంలో నారాయణ నారాయణ అంటూ మనసులో చెప్పుకుంటుంది. విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ పేరుని తలుచుకుంటూ ఉంటుంది. తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పికలను భరించలేక ఆ పిచుక చివరికి ప్రాణాలు విడుస్తుంది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహుడు అనేటువంటి ఆ మహారాజుకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి జ్వరం వస్తుంది. ఎంతమంది వైద్యులు వచ్చినా ఆ యొక్క వ్యాధిని నయం చేయలేకపోతారు. ఆయన ప్రాణాలు కూడా గాలిలో దీపంలో కొట్టుకుంటూ ఉంటాయి. ఇక అన్నదాన ధర్మాలు యజ్ఞాలు చేసిన తనకు ఈ విధంగా ఎందుకు ఉందని చెప్పి ఆ మహారాజు మనసులో మదన పడుతూ ఉంటాడు. పిచుక ప్రాణం విడిచినటువంటి వెంటనే ఆకాశం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణు దూతలు దిగి ఆ యొక్క పిచుక ముందుకు వస్తారు. వారు పిచుక ఆత్మను వైకుంఠానికి తీసుకెళ్తారు. పిచుక ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచుకను, ఎప్పుడూ కూడా ఆహారం తప్ప వేరే ఆలోచన లేని దాన్ని. నాకెందుకు ఈ వైకుంఠ ప్రాప్తి కలిగింది? వైకుంఠ ప్రాప్తి అసలు నాకు ఎందుకు కలిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచుకతో ఇలా అంటారు. ఓ చిన్నారి పిచుక, నువ్వు తెలియకుండానే పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా నీకు తెలియకుండానే శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని, నమో నారాయణ అనేటువంటి ఈ నామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైనటువంటి భక్తితో పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించేటువంటి గొప్ప ఫలితం ఇదే. నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసినటువంటి నిస్వార్థ త్యాగం, ఆ భగవంతుని యొక్క నామం పట్ల నీ అమాయకమైనటువంటి విశ్వాసం నీకు ఈరోజు మోక్షాన్ని ప్రసాదించింది అని చెప్పి ఆ విష్ణుదూతలు పిచుకతో చెబుతారు. దానికి ఆ పిచుక ఆనందంతో పులకరించిపోతుంది. ఇంతసేపు మృత్యువు అంచునున్నటువంటి అమరసింహుడు ఉండేటువంటి ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు దర్శనం ఇస్తాడు. విష్ణుమూర్తి ఆ రాజుతో ఇలా అంటాడు. అమరసింహ, నీవు చేసినటువంటి దాన ధర్మాలు గొప్పవే. అయినా అవన్నీ కూడా నీవు అహంకారంతో చేశావు. పేరు ప్రతిష్టలు కావాలనేటువంటి కోరికతో చేశావు. ఈ తొలి ఏకాదశి రోజున నీకు దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఒక చిన్న పిచుక ఉంది. తన ఆకలిని సైతం అది లెక్క చేయకుండా నా నామాన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచిపెట్టింది. దానికి అసలు ధర్మం తెలియదు, దానం తెలియదు. కేవలం నా నామం పలకడం, ఉపవాసం ఉండడం మాత్రమే చేస్తుంది. అది అజ్ఞానంగా చేసిన నిస్వార్థమైనటువంటి భక్తితో చేస్తుంది. దాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను అనుకో. అయితే అసలైనటువంటి నిష్కర్మషమైనటువంటి కర్మ నీవు నీ సంపదతో చేసినటువంటి దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసేటువంటి ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎక్కువగా ప్రీతిపాత్రమైంది. కాబట్టి చిన్న భక్తి నాకు చాలు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ రాజుతో చెబుతాడు. కల నుండి మేలుకున్నటువంటి మహారాజుకు తన అహంకారం అర్థమవుతుంది. తనకున్నటువంటి ధనం, అధికారం కన్నా నిస్వార్థమైనటువంటి భక్తి, దయ, కరుణలే స్వామికి నచ్చుతాయి, అవే గొప్పవని చెప్పి తెలుసుకుంటాడు. తాను చేసినటువంటి దానాల్లో ప్రచారం కన్నా నిజమైనటువంటి దయకే విలువ ఇవ్వాలని చెప్పి తెలుసుకుంటాడు. అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలవుతుంది. ఆ మహారాజు వెంటనే లేస్తాడు. అప్పటికే తన జబ్బు తగ్గడమే కాకుండా ఆయన అంతకుముందు ఉన్నదానికంటే కూడా ఎక్కువ శక్తి, ప్రశాంతతను పొందుతాడు. అప్పటి నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తాడు. తనకు కలిగినటువంటి సంపదను కేవలం తన గొప్పతనం కోసమే కాకుండా నిజంగా అవసరమున్న వారికి సహాయం చేయడం కూడా ప్రారంభిస్తాడు. ఈ విధంగా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఆయన ఉన్నటువంటి సంపదలన్నీ కూడా ఉపయోగిస్తాడు. ఆయన రాజ్యంలో పేదలందరినీ కూడా ఆదుకుంటాడు. అంతేకాకుండా తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం కూడా తను ఆ వ్రతాన్ని పాటించడమే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా
ఆ యొక్క తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పి దండోర వేయిస్తాడు. అలా ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, నిజమైనటువంటి దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలతో కాకుండా దాన ధర్మాల్లో మాత్రమే ఉంటుంది. అదే నిస్వార్థంలో ఉన్నటువంటి కరుణతో, ఆ జ్ఞానంతో కూడా ఉన్నటువంటి ఇవన్నీ కూడా స్వామికి పనికిరావు. స్వచ్ఛమైనటువంటి విశ్వాసంతో ఉండేటువంటి భక్తి ప్రేమ స్వామికి అంకితం. కాబట్టి ఈ తొలి ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి దినాల్లో మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసేటువంటి చిన్నపాటి త్యాగం, దానం స్వామికి ఎంతో ప్రీతికరం. ఎవరైతే ఈ కథను వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసినటువంటి పుణ్యం, సమస్త శుభాలు, పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే అహంకారం విడిచిన స్వచ్ఛమైనటువంటి మనసుతో జీవిస్తే దైవ అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందని చెప్పి తెలియజేసేటువంటి కథ ఇది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున తులసిదేవిని శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి తులసి చెట్టు యొక్క మహిమను తెలియజేసేటువంటి కథ గురించి కూడా తెలుసుకొని కోటి జన్మల పుణ్యాన్ని పొందుదాం. పూర్వం ఒకప్పుడు సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు కదా, మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామదేవికి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహరుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ కూడా అతన్ని అవమానిస్తూ ఉండేది. భర్తతో ప్రేమగా వివరించేది కాదు. అయితే అతనికి కనీసం అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్ళను కూడా అవమానించి వారిని తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఆ బ్రాహ్మణుణ్ణి మానసికంగా కృంగదీస్తూ హింసిస్తూ ఉండేది. అలా తను చూస్తూ ఉండగానే చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకుంటూ ఉండేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య అతని మాటలు అస్సలే పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవడమే నాకు సుఖంగా ఉంటుందని చెప్పి అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయడం కూడా మొదలుపెట్టేది. ఆమె ఎంతగానో కామజ్వాలలతో ఉన్నటువంటి ఆమెను చూసి తన భర్త కూడా ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. ఎవరినైనా కానీ భగవంతుడు వెంటనే శిక్షించకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా కానీ తప్పకుండా తప్పు చేసిన వారికి భగవంతుడు ఏదో ఒక విధంగా శిక్షను విధిస్తాడు. అయితే ఆమె ఆ విధంగా ఎప్పుడూ కూడా తన భర్తను అవమానిస్తూ ఉండేది. అయితే ఒకనాడు ఆవిడ ఒక అడవిలోకి వెళుతుంది. అదే అడవిలో ఒక భయంకరమైనటువంటి పులి తిరుగుతూ ఉంటుంది. ఆ పులి చూపు ఆ బ్రాహ్మణ స్త్రీ మీద పడుతుంది. వెంటనే ఆమెను తినడానికి ఆ పులి తన పంజాను విసురుతుంది. అయితే ఆ బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంటుంది. తనను దయతో విడిచిపెట్టమంటూ వేడుకుంటుంది. అందుకు ఆ పులి ససేమిరా ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారిపోవాలి అంటూ ఆ యొక్క ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని చెప్పి చాలా గొప్పగా చెబుతుంది ఆ పులి. అప్పుడు ఆ పులి మాట్లాడుతూ ఉండడం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోతుంది. నీవు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని పులిని ప్రశ్నిస్తుంది. ఆమెను చంపి తినడం మానేసి తన జీవిత కథను చెప్పడం మొదలుపెట్టింది ఆ పులి. అదేమిటంటే, ఓ స్త్రీ చూడు, నీలాంటి పాపాత్ములను, నీలాంటి పాపపు పనులు చేసేవారిని ఎప్పటికీ కూడా భగవంతుడు విడిచిపెట్టడు. అయితే నా గురించి అడిగావు కాబట్టి నేను నీకు నా కథ గురించి చెబుతాను, విను. ఆ పులి తన పూర్వజన్మ కథ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైనటువంటి నది ఉండేది.
అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకొని బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే ఆ బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు, కానీ అస్సలు రాలేదు. ఆ బ్రాహ్మణుడు ఎంతో మంచివాడు. నేను అందుకు విభిన్నంగా ఉండేదాన్ని. నాలో ధనాన్ని సంపాదించాలనేటువంటి కోరిక విపరీతంగా పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాను. అయితే ఎన్నో యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసేవాణ్ణి. వాళ్ళ నుండి కూడా విలువైనటువంటి దానాలను స్వీకరించాను. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. నేను ముసలివాడిని అయిపోయాను, కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలనేటువంటి అత్యాశ మాత్రం పోలేదు. అయితే ఒక రోజున నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమైనటువంటి పూజ విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. అయితే అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్ళను కొరికేసింది. కుక్క కాటు వల్ల నేను కొద్ది రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. అయితే ఎన్నో పాపాలు చేయడం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. అలా కొన్ని 1000 సంవత్సరాల పాటుగా శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కాబట్టే నీలాంటి పాపాత్ములం అయినటువంటి వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుందని చెప్పి ఆ తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేస్తుంది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకొని వెళ్తారు. అయితే నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ఇలా అంటాడు. ఆమె పాపకర్మలన్నీ కూడా చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోతాడు. ఆమె వ్యభిచారం చేయడమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసేదని చెప్పి తెలిసి ఆమెకు ఘోరమైనటువంటి శిక్షలు విధిస్తారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేస్తారు. తర్వాత ఆమె ఒక చండాలుడు ఇంట జన్మిస్తుంది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియనటువంటి ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతుకుతుంది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారా అని చెప్పి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోతూ వాళ్లను ఆ వివరాలు కనుక్కుంటుంది. తులసిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పి తెలుసుకొని ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వస్తుంది. నిమిషంలో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికై యమదూతలు వస్తారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డుకుంటారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి యమదూతలు వైకుంఠ ద్వారపాలకులను ప్రశ్నిస్తే అందుకు ఆ ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది, కాబట్టి ఆమె చేసుకున్నటువంటి సర్వ పాపాలు, జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని చెప్పి ద్వారపాలకులు చెబుతారు. తులసి మొక్కను పూజిస్తే అలాంటి ఫలితం ఉంటుందని చెప్పి తెలియనటువంటి ఆ యమదూతలు ఆశ్చర్యపోయి మరిన్ని వివరాలు అడుగుతారు. అప్పుడు ఆ వైకుంఠ ద్వారపాలకులు తులసి గురించి ఇలా చెప్తారు. చూడండి, ఈ మొక్క తులసి నిజంగా నారాయణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఎవరైతే తులసి కోట ముందు దీపం వెలిగిస్తూ ఉంటారో వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయని చెప్పి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపిస్తూ తులసి మొక్కను ఎవరైతే ప్రతినిత్యం కూడా సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో,
తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణువును స్మరిస్తారో వారికి తప్పక పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించినటువంటి ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన యొక్క కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసి మాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగడమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసేటువంటి దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునేటువంటి స్తోమత కనుక లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో కనీసం దీపం వెలిగించుకోవడం వల్ల పాప కర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. 7 జన్మల యొక్క పుణ్యం లభిస్తుంది. కాబట్టి తులసి ముందు తప్పకుండా దీపాన్ని వెలిగించుకొని దారిద్ర్యం దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు కూడా సుఖశాంతులు వెళ్ళి విరిసేలా చూసుకోవాలి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ తొలి ఏకాదశి రోజున ఈ కథని వింటారో వారికి స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను.